ఏం పేరన్నా? నా పేరు కొమిరేలు ముండే, ఎక్కడి నుంచి? మంచిర్యాల డిస్టిక్, వేమనపల్లి మండల్, చామనపల్లి, బద్దెంపల్లి విలేజెస్. ఎట్లా ఏంటిది మీ నిరసన తెలుపుతా ఉన్నారు ఆదివాసీ గిరిజన రైతులందరూ కూడా దేనికోసం? దేనికోసం అంటే ఇప్పుడు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, మరి అలా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలకు కూడా మాకు రుణమాఫీ వర్తించింది, రైతు బీమా, రైతు బంధు వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని పోడు పట్టాలు ఆగి ఉండే, అవి కూడా ఇచ్చిండ్రు. ఇసే వాటికి ఇప్పుడు రైతు బంధు కూడా పడట్లేదు. మళ్ళీ రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పాతగా ఎలాగా స్కీములు ఉండని అలా కూడా వర్తింపాలి మా గిరిజనులకు. మళ్ళీ అలాగే కొందరికి పోడు పట్టాలు కూడా వచ్చేటివి ఉన్నాయి, అవి కూడా సర్వే చేసి వారికి కూడా పోడు పట్టాలు ఇవ్వాలి. మరి ఇంతకుముందులాగే మరి మా గిరిజన రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇంద్రజల ప్రభ అని స్కీమ్ పెట్టింది. దానికి కూడా బోర్లు ఆయా గ్రామాలకు వచ్చినాయి. మరి మా జీపీ బద్దెంపల్లి, బొమ్మెన, చామన్పల్లి జీపీ, మా విలేజ్లో 3 గ్రామాలు ఉంటాయి. బద్దెంపల్లి, చామన్పల్లి, బొమ్మెన. గ్రామ పంచాయతీ అయితే చామన్పల్లి. ఒక బద్దెంపల్లికి, బొమ్మెనకు కొందరికి వచ్చినాయి ఐజేపీ నుండి. ఒక చామన్పల్లికి మాత్రం 9 బోర్లు శాంక్షన్ అయ్యి అప్పటికే గవర్నమెంట్ పడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయింది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మధ్యలో కొన్ని ఆగి ఉన్న పోడు పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇచ్చిండ్రు. మళ్ళీ ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆ పోడు పట్టాలకు రైతు బంధు కూడా పడ్డది. ఆ రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, బ్యాంకు రుణాలు లేదు. మరి అలాగే మేము పౌడర్ రైతులను కల్టివేషన్ చేసుకున్న గత 30-40 సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేసుకున్నాం. అప్పుడు ఇంద్రజల ప్రభ కూడా సర్వే జరిగింది, బోర్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అప్పుడు కూడా బోర్లకు శాంక్షన్ అయింది, ఆ గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఆ స్కీమ్ పోయింది. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, గిరి వికాస్ అనే పథకం తీసుకొచ్చిండు. అంతటితోటి సర్వే చేయగానే ఆ గవర్నమెంట్ కూడా పడిపోయింది, అది అక్కడి నుంచే స్టాప్ అయిపోయింది. మరి ఈ గవర్నమెంట్ కూడా మునుకున్న పథకాలు, మునుకున్న స్కీములు కానీ, మరి మా ట్రైబల్ గిరిజనులకు మరి ఎటువంటి ఏ స్కీములు ఇంతకుముందు పెట్టిందో అలాగే కొనసాగించాలని మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని యనమల రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అంటే చూస్తున్నారు 1 year అయింది గవర్నమెంట్, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా అంటే ఇంకా జనాలు అంటే 1 year అవుతుంది కదా, మేము ఇంకా ఇది మాకు సాధ్యం అనేది కాదు, కానీ ఆయా స్కీములు పెట్టడం జరిగింది. మరి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది కాబట్టి ఇంకనైతే 1 year అవుతుంది, ఇచ్చేస్తామని చెప్తున్నారు. రైతుల విషయంలో ఎట్లా ఉందన్న మీరు కూడా చూస్తాం? రైతుల విషయం అంటే మా పోడు సాగుదారులకైతే ఇంతకుముందు మేము కల్టివేషన్ చేసుకున్నాం, ట్రాక్టర్లు అన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళ మేము ఒకవేళ మా ఓనుగా మాకు పోడు పట్టాలు వచ్చినాయి. ఓనుగా మాకు కల్టివేషన్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కల్టివేషన్ చేసుకుంటున్నాం. అందులో మా ఓనుగా కూడా ఈ స్కీమ్ లేకుండా మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి కూడా బోర్వెల్ వేసుకుందామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా వేయడానికి మీకు వీలు లేదని చెప్తున్నారు. అలాగే మేమేం చేసినామంటే మళ్ళీ మరి కలెక్టరేట్కి వెళ్దామని మా మంచిర్యాల కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్తే మీరు అర్హులు కాదు, మీరు పోడు పట్టాలల్లా గత 50 సంవత్సరాల నుంచి ఎలాగ మీరు ఎడ్ల నాగలతోటి ఎలా వ్యవసాయం చేసుకున్నారో మీరు అదే రకంగా చేసుకోవాలని కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి అందుకోసమని అప్పటి స్థితులు వేరు, ఇప్పటి స్థితులు వేరు. అప్పుడు ఏదో ఎంతో కొంత 10 గుంటల్లో 5 గుంటల్లో చేసుకుని ఏదో ఇంత చిన్న వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటి, మనం ఉండే ఒక ఇంట్లోనే మందు లేకుండా ఉండగలుగుతున్నాం. మన ఇంటి బయట, ఇంటి అవనంలో కానీ పొలంలో కానీ ప్రతి చోట ఇంత మందు కూడా పంట పండుతలేదు. కాబట్టి వెనకట వాళ్ళు పెద్ద మనుషులు చేసిన ఏదో 2 ఎకరం 5 గుంటలు 10 గుంటలు చేస్తే వాళ్ళకి ఎంతో పోషించుకున్నారు అయింది. కానీ ఇప్పటి స్థితులు వేరు, అప్పటి స్థితులు వేరు. అందుకని మేనిఫెస్టోలో మీ గిరిజన రైతులు కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది, అమలు జరుగుతుంది. అమలు అయితే ఇంకనైతే ఏం కాలేదు, అమలు అయితే కాంగ్రెస్ గవర్నమెంటు అమలు చేసింది. గిరిజనులకు పౌడు పట్టాలు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, మళ్ళీ ఇంద్రజల ప్రభ కింద మొన్ననే కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఒకవేళ కరెంట్ ఎలిజిబుల్ లేని గ్రామాలలో కూడా, అంటే ఇప్పుడు గిరిజన గూడాలు ఉంటాయి కదా, లాంగ్ ఉంటాయి, ఫారెస్ట్లో ఉంటాయి కాబట్టి కరెంటు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సోలార్ పంప్ సెట్ల ద్వారా వాళ్ళకు ఇస్తామని చెప్పిండ్రు, కానీ చూడాలి ఎంతవరకు.
ఏం చెప్తారు ఓవరాల్గా ఈ ధర్నా నేపథ్యంలో? ధర్నా అంటే ఇక మాకు ఇచ్చినవి ఉన్నాయి కదా హామీలు కానీ మాకు బోర్డు పట్టాలు కానీ మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మేము ఒకవేళ ఈ స్కీమ్ రాకున్నా కూడా మాకు ఎంతో కొంత ఎకరం 2 ఎకరాలు లేదు, వాటికి నీటి పారుదల కావాలి, నీరు లేకపోతే పంట పండదు ఈ రోజులల్లో. అందుకనే మేము ఓనుగా మా డబ్బు సొంత డబ్బు పెట్టైనా బోర్వెల్లు వేసుకుందాం అంటే కూడా మాకు పర్మిషన్ కూడా ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి మాకు ఓన్గా కూడా వేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించగలగాలి. మాకు వాటర్ లేకపోతే పంట పండదు. కూడా ఏపిస్తామని ప్రభుత్వం నుంచి వినిపించినట్టు వినిపించింది, మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మరి చూద్దాం మరి ఎంతవరకు చూడాలి.